ఏలూరు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కృష్ణ యాదవ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి గెస్టెడ్ అసోసియేషన్ సభ్యులు, నేను ఇక్కడికి విచ్చేసినటువంటి ఉద్యోగులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా నేడు అందరి సమక్షంలో హైదరాబాద్ కలెక్టరేట్ లో ఇవాళ నూతన డైరీ ఆవిష్కరణ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. శ్రీనివాసరావు గారు, కృష్ణ యాదవ్ గారు చెప్పినట్టు ప్రభుత్వం ఏం తలపెట్టినా కానీ అది సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లాలంటే అది ప్రభుత్వ ఉద్యోగితోనే అది సాధ్యం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, ఆదేశాలు అవన్నీ తీసుకొని వాటిని ముందుకు తీసుకువెళ్ళినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు, ప్రజల్లోకి ప్రభుత్వం పనిచేస్తుందనే ఒక భావన కల్పించడానికి మన ఉద్యోగుల యొక్క పాత్ర ఎంతో కీలకమైనది. ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వ పాలసీలు అవి మనం ముందుకు తీసుకెళ్ళాలి. అటువంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు, ఇది ఒక డిపార్ట్మెంట్ అని కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, గవర్నమెంట్ అన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు కీలకమే. వారి ప్రతి ఒక్క వారి యొక్క బాధ్యత వారు సక్రమంగా నిర్వహించినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు అనేది వస్తుంది. మన తెలంగాణలో మనం ఇందాక చూసినాము, సర్వేలు కానివ్వండి, మనం చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఒక సింపుల్ కులగణన సర్వే మనం చేసినట్లయితే బీహార్లో 6-7 నెలలు తీసుకున్నారు. మన దగ్గర మన ఉద్యోగులు, మన అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ ఏంటంటే ఒక 45 days లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక స్మూత్, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసి కంప్లీట్ చేసుకొని ప్రభుత్వానికి నివేదిక అందించినాం. రిపోర్ట్ కూడా తయారవుతుంది. సో విత్ ఇన్ 2 months ఫస్ట్ మేము కాన్సెప్చువలైజ్ చేసుకున్నప్పుడు ఈ సర్వే 3 నెలలు అవుతుందా, 4 నెలలు అవుతుందా, వేరే రాష్ట్రాల్లో మనం స్టడీ చేసినప్పుడు వాళ్ళు 6 నెలలని, 8 నెలలని, అట్లా ఎన్నో సమస్యలు వారి అనుభవం మా ముందు ఉంచినప్పుడు మన దగ్గర కూడా అట్లా అవుతుందే అనుకున్నాం అనుకోవచ్చు. విత్ ఇన్ లెస్ దాన్ 2 months లో దాదాపు రాష్ట్రం మొత్తం కూడా కవర్ చేసి మనం చేసాము. దానికి ప్రతి ఒక్కరు కూడా పనిచేసి ఇది సక్సెస్ఫుల్ గా చేసాం. అదొక సింపుల్ ఎగ్జాంపుల్ మాత్రమే. అట్లా ప్రభుత్వ ఉద్యోగులు మనకి ఎస్పెషల్లీ గెస్టెడ్ ఆఫీసర్స్ అన్నప్పుడు వారు డిపార్ట్మెంటల్ హెచ్ఓడీస్ కానీ, అక్కడ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లుగా వారి కింద స్టాఫ్ ని వారు లీడర్షిప్ పొజిషన్ లో వారికి మన ఒక దారి చూపే విధంగా ఒక ఆదర్శంగా మీరందరూ ఉండే ప్రాథమిక సభ్యులకి ముందుగా అభినందన తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి తెలంగాణ సంబంధించి మనకి వీడియో చాలా మంది ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చాలా మంది ఉంటారు. మన రాష్ట్రానికి సంబంధించి యంగ్ అండ్ డైనమిక్, నాకు తెలిసి వయసులో కానీ ర్యాంకులో ఐఏఎస్ ర్యాంక్ ఉండి వయసులో తక్కువ ఉండి హైదరాబాద్ ఒక 3 years పనిచేశాను. నాకు పూర్తిగా దగ్గర నుండి చూశాను. అక్కడ మనం పనిచేయడం, వారిని ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఇంతకుముందు మనం చాలా కార్యక్రమాలు చేశాం. ఇదే రంగారెడ్డి బాబు తెలంగాణ ఉద్యమం ఉన్నతాధికారి, అంటే ఐఏఎస్ అయినప్పటికీ, ఢిల్లీ స్థాయి అధికారి అయినప్పటికీ మన తెలంగాణ అధికారి ద్వారా చేసుకోవడం మన అదృష్టం. వారికి ప్రత్యేకంగా యావత్ తెలంగాణ దేశ 42,000 అధికారులు, అదే 33 జిల్లా, వీరితో పాటు ఈ కార్యక్రమం అతిథి వహిస్తున్న ఇక అందరికీ శుభాశితులు. నాకు తెలిసి తెలంగాణ ఉద్యమం నుంచి ఉద్యోగులు పుట్టిన దగ్గర నుంచి ఏదో సంఘంలో ఉన్నారు. అటు టీఎన్జిఓస్ కావచ్చు, టీజీఓస్ కావచ్చు, పొలిటికల్ చేసిన కావచ్చు, ఉద్యోగం చేసిన కావచ్చు, అన్నింటిలో కూడా ఎక్కడున్నా నేనే ముందుంటానే. వారి కార్యదర్శి కూడా కాంద్ర గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చేసిన సెంట్రల్ నుంచి వచ్చేసిన జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారికి, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్యామన్న గారికి, జగన్ వైస్ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సెంట్రల్ కార్యక్రమం నుంచి చాలా మంది పర్మనెంట్ అన్న హైదరాబాద్ జిల్లాని అధికారులందరూ ముందుకు తీసుకెళ్తున్న కలెక్టర్ గారికి నిజంగా హైదరాబాద్ జిల్లా ఉద్యోగుల పక్షాన మరొకసారి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ, మా హైదరాబాద్ జిల్లా గెస్ట్ ఆఫీసర్ పక్షాన చిరు కానుక సార్ దయచేసి మెమోటోస్ కాదర్ గారు దయచేసి హైదరాబాద్ జిల్లా ఆఫీసర్ ఉద్యోగుల
రాష్ట్ర అధ్యక్షుడికి నేను మా కార్యవర్గం వెంకటరమణకు కూడా, అలాగే సత్యనారాయణ గారికి కూడా దయచేసి